కాక ఏంది ఇది పట్టుకొని ఎందుకు తిరుగుతున్నావు? కొన్ని దేవరహస్యాలు చెప్పడానికి వీలు లేదు. దేవరహస్యాలు ఇది. ఈయన ఎవరు మరి నీకు? వీళ్ళు తెలుసా వీళ్ళు? నేను చెప్పనా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, మరి కాంగ్రెస్ వాళ్ళు కొన్ని మనకి హామీలు ఇచ్చారు కదా. అవును, ఇచ్చారు. మరి ఎంతవరకు పాటిస్తున్నారు? నాకు తెలిసి ఇంతకు ముందు ఉన్న వేరే గవర్నమెంట్ ఉండేది కదా, అవును, వాళ్ళ మీద కక్షతో కావాలని వాళ్ళు చేసిన మంటో చెడో ఏం చేశారో వాళ్ళు దానికి వ్యతిరేకంగా చేయడమే వీళ్ళ ధ్యేయము. అంతేనా? ఇంకంతకన్నా ఏం చెప్పను. ఇప్పటి వరకు మరి వీళ్ళు చేసినవి ఇప్పుడు అంటే ఫ్రీ బస్సు పెట్టిర్రు, అది ఏమన్నా మీకు నచ్చిందా? నేను చెప్పనా, మహాలక్ష్మి పథకం పెట్టారు. అవును, కానీ ఒక నెల రోజుల నుంచి సిటీ బస్సులో రేట్లు పెంచి ఈయన సపోజ్ 100 కోట్లు ఖర్చు పెట్టాడు అనుకుందాం, మహాలక్ష్మి పథకానికి 8,000 కోట్లు ఖర్చు పెట్టాడు. కానీ దానికి 4 రెట్లు ఎక్కువ తీసుకుంటున్నాడు ఇప్పుడు. కారణం ఏంటంటే ప్రతి స్టేజ్కి 15-20 ఇమ్మంటే ఎట్లా ఇస్తారు జనం? అవును, పెంచారు 10 స్టేజ్కి. ప్రజలంటే మేము చెవిలో పూలు పెట్టుకున్నామా? ఆయన చెప్పిందంతా మేము నమ్మాలా? సరైన నాయకుడు అంటే మరి రాజకీయ కక్ష పక్కన పెట్టాలి కదా, ప్రజాక్షేమాన్ని చెయ్యాలి కదా. ఎక్కడ చూడు 4 నెలలు 6 నెలలు 6 నెలలు ఏడాది జీతాలు లేవు. ఎందుకు? మరి అంతకు ముందు గవర్నమెంట్ జీతాలన్నీ ఇచ్చింది కదా, మరి ఈయన ఎందుకు ఇవ్వటం లేదు? ఏదన్నా అంటే ఎక్కడైనా భూములు ఖాళీగా ఉంటే దాని మీద కన్నేసి, ముఖ్యంగా రుద్రారంలో 200 ఎకరాలు ఉన్నాయంట. అవి ప్రజలది కాదు, సర్కార్ది కాదు. ఇప్పుడు ఆయన కన్ను దాని మీద పడింది. ఆ 200 ఎకరాలు అమ్మేస్తే ఈ వేలంలో ఆ డబ్బులు కనీసం ఆయన చేసిన అప్పులు ఉన్నాయి కదా, ఈ 18 నెలలు అప్పులు చాలా చేశాడు మహానుభావుడు. వాటికి వడ్డీ డబ్బులైనా కడదాం అనుకుంటున్నాడు ఆ 200 ఎకరాలు వేలంలో వేసి. అంతే. నిజమైన వాడైతే అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ఏం చేశాడు, ఎక్కడో రైల్వే మినిస్టర్గా ఉండి ప్రమాదం జరిగిందని రాజీనామా చేసి పారేశాడు. వీళ్ళు రాజీనామా చేయమను. అవుతుందంటారా? మరి వీళ్ళు రాజీనామా చేయగలుగుతారంటారా? వీళ్ళు ఇంకా 20 ఏళ్ళు మేమే ముఖ్యమంత్రిగా ఉంటా అంటున్నాడు ఈయన. మరి ఏం చెప్తారు మీరు? ఇంకా 20 ఏళ్ళు ఉంటాడంట. ఈ సంవత్సరంలోనే సరిగ్గా చేయలేకపోయాడు, ఇంక 20 ఏళ్ళు ఎలా ఉంటాడు? ఇది బాబు సొమ్మ, వీళ్ళు తాసమ్మ. మరి ఎందుకు మీరు ఎప్పుడు సోనియా ఖర్గే, ఇంకొకటి ఎవడో ఉన్నాడు, ఖర్గే ఒకటే కాదు, చిదంబరం, ఈ అందరికి భజన చేయడమే వీడు పని. సామాన్యులంటే ఏమనుకుంటున్నాడు వీడు? అంతే, ఇంకేం ఎందుకే ఇట్లా పడేస్తున్నావు? ఏమైంది మరి దీనికి? అంతే అంటవా? వీళ్ళ పాలన ఇట్లానే చూపిస్తారా వీళ్ళ పాలన గురించి? ఇంకేం చెప్తారు మరి? ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, ఏం చెప్తారు? వీళ్ళ పాలన ఎట్లుంది మరి? ఇంతవరకు చెప్పింది ఏం చెప్పాను, మళ్ళీ మీరు అదే అడుగుతున్నారు. దండగా అంతేనా? అంటే అదే అంటున్నా, ఒక్క ముక్కలో వీళ్ళ ఏం చెప్తారు వీళ్ళ పాలన గురించి? ఇంకేం చెప్పాలి, అన్ని చెప్పేశాను, అయిపోయింది. చెప్పేది ఏమీ లేదు. పాడిందే పాడరా పాశబాల దాసరే అన్నట్టు మీరు ఎన్ని ప్రశ్నలు చేసినా మరి అదే సమాధానం నాది. అంతే. మరి ఇంత ముందు ప్రభుత్వం ఎట్లుండే? బిఆర్ఎస్ గత ప్రభుత్వం ఏదో ఒకటి అది అందరికీ తెలుసు. జగమెరిగిన బ్రాహ్మణుడికి జన్మ అని చెప్పి అది మంచి చేసిందో చెడు చేసిందో అది కూడా తప్పుంది. మొదటి 5 సంవత్సరాలు మహానుభావుడు బాగానే చేశాడు. 2-5 సంవత్సరం ఉందే కూతురు కానీ అల్లుడు కానీ మరి ఇంకో కానీ ఆడ వెనకాల నుండి గోతులు తవ్వారు. ఆడు మహానుభావుడే. ఎవడు? మెయిన్ క్యాండిడేట్
వాడు తప్పు జరగకుండా చేయాలి అనుకున్నాడు, కానీ కంట్రోలింగ్ వాడికి లేదు, పోయింది. మొదటి 5 సంవత్సరాలు బాగానే చేశాడు, అప్పుడు వాళ్ళందరూ విన్నారు మాట. సొంత కూతురే గొయ్యి తవ్వింది కదా, ఇంకేంటి. ఎందుకు పనికిరాని అమ్మాయిని తీసుకొచ్చి దొంగదారిలో ఎమ్మెల్సీ చేశాడు. ఆమె ఎమ్మెల్యేగా ఓడిపోయింది కదా. ఎక్కడ చల్లని నాను ఆ కవిత అంట, కవిత. అయితే ఇప్పుడు మరి బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉండి 5 సంవత్సరాలు మంచి చేసింది అన్నారు. మొదటి 5 సంవత్సరాలు చేసింది అన్నారు. అవును. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము విఫలమైంది అంటున్నారు. మరి వచ్చే ఎలక్షన్లలో ఈ 2027లో ఆ సమయంలో ఎలక్షన్లు వస్తే ఎవరిని గెలిపిస్తే బాగుంటుంటారు? ఏ పార్టీని గెలిపిస్తే బాగుంటుంది? ఇదిగో వీళ్ళందరూ ముందుకు వచ్చాడు, ఇదే రావాలి. ఇదిగో ఇదే. ఏది చెప్పండి, అది ఏం పార్టీ? బీజేపీ. మరి అదే బీజేపీ వస్తే బాగుంటుంది. రావాలి, వస్తుంది. 100కు 100%. ఒక ఛాన్స్ ఇవ్వండి, ఓ ఛాన్స్ ఇవ్వండి అన్నారు వాళ్ళు. వీళ్ళకి కూడా ఓ ఛాన్స్ ఇద్దాం. అందరినీ సమానంగా చూడాలి. ఓ ఛాన్స్ అని వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అలాగే అన్నాడు. అవునా? ఆయన బతుకున్నంత కాలం మహానుభావుడు అనిపించుకున్నాడు. ఆయన చచ్చాక అన్ని బయటకు వచ్చినాయి. ఎంత అవినీతి పరుడు. ముఖ్యంగా చెప్పాలంటే అది ఎంత రాజకీయం. తండ్రికి ద్రోహం చేస్తున్నవాడు ఎవడు? కొడుకే. ఎవడు వాడు? జగన్మోహన్ రెడ్డి అంట. తండ్రికే ద్రోహం చేశాడు, వాళ్ళ చిన్నాన్ని కూడా చంపించాడు, అన్ని పాతకాలు వాడే చేశాడు జగన్మోహన్ రెడ్డి అంట.